अमर रहे अमर रहे अमर रहे పొట్టి अमर रहे अमर रहे పొట్టి శ్రీరాములు అమర్ రహే అమర్ రహే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కు తెలియజేసేది ఏంటంటే మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మా తెలంగాణ ఆరోగ్య సంఘాలన్నీ మేము అప్రిషియేట్ చేస్తాము. అలాగే ఇలాంటి తలతిక్కల తోక తొండం లేని నిర్ణయాలు మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే అప్పుడెప్పుడో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు తెలుగు విశ్వవిద్యాలయం పేరు పెట్టడము చాలా సంతోషము, అది అభినందనీయం. ఇలాంటి మంచి పనులు చేయకుండా ఎప్పుడో ఉన్న దాన్ని తీసిపడేసి మీరు ఇప్పుడు రాత్రికి రాత్రే మీరు మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. సురవరం అంటే మాకు అభిమానము, కానీ మళ్ళీ పొట్టి శ్రీరాములు అంటే మాకు ఆత్మాభిమానము. అలాగే తెలంగాణ సర్కార్ అంటే మాకు గౌరవము. అలాగే మా ఆర్యవైశ్య జాతీయ అంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు మేము ఇలా నిరసన శాంతియుతంగా తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీరు సత్వరము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. పాలమూరులో పెట్టండి, లేదంటే ఇంకేమైనా పెట్టుకోండి, కొత్త విశ్వవిద్యాలయాల పేర్లు పెట్టుకోండి, వద్దనము. కానీ ఉన్న విశ్వవిద్యాలయాన్ని పేరు తీయడము, పొట్టి శ్రీరాములు గారిని అవమానించడం కాదు. మా ఆర్యవైశ్య జాతిని ఆర్యవైశ్య జాతిని అవమానించగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రముఖ తెలంగాణ రచయిత దాచేపల్లి దేవేంద్ర గుప్తా తెలంగాణ ఆర్యవైశ్య సమితి తరఫున ఇక్కడ మౌన వ్రతం అంటే మౌన నిరసన తెలియజేయడానికి కూడా వచ్చాము. ఈ సందర్భంగా మన ఆత్మీయ మిత్రులు గుప్తా గారు వారి యొక్క సందేశం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును యథావిధిగా కొనసాగిస్తాం అనే ప్రకటన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేంత వరకు, ప్రకటన చేసేంత వరకు మా యొక్క పోరాటము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. జై హో ఆర్యవైశ్య, జై హో శ్రీ పొట్టి శ్రీరాములు, అమర్ రహే శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు, పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు యథావిధిగా ఉంచి తీరాలి. ఫోటోది